న్యూస్ నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. వరద ప్రభావిత ప్రాంతాలలో కలెక్టర్ పర్యటన, సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులకు సూచన. కాళేశ్వరం అవినీతిలో దోషులు హరీష్, కేసీఆర్ మామాళ్లు అవినీతికి పాల్పడ్డారని ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఫైర్. గోదావరి నది పరివాహక ప్రాంతాలకు నిలిచిపోయిన రాకపోకలు, కోళ్ల ఫారంలోకి వరద నీరు చేరి జల సమాధి అయిన వేల కోళ్లు. విపత్కర సమయంలో అధికారుల సమయస్ఫూర్తి పట్ల హర్షం, నష్టపరిహారాన్ని అంచనా వేసి ఆదుకుంటామని ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క స్పష్టం. జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్, పట్టణంలోని కాలనీలను పరిశీలించిన కామారెడ్డి కలెక్టర్. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జల దిగ్బంధంలో చిక్కుకున్న గ్రామాలను సందర్శించారు. ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల వరద తాకిడికి గురైన ప్రాంతాలలో సహాయక చర్యలను ముమ్మరం చేశామని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ కారణంగా జల దిగ్బంధంలో చిక్కుకున్న కొప్పర్గా, హంగర్గా, సాలుర, ఖాజాపూర్ గ్రామాలను కలెక్టర్ శుక్రవారం సందర్శించారు. వరద తీవ్రతను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముంపునకు గురైన గ్రామాల ప్రజలను బోట్లు, ట్రాక్టర్లు, జేసీబీల సహాయంతో పునరావాస శిబిరాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న తీరును పరిశీలించిన కలెక్టర్ ఎక్కడ కూడా ప్రాణ నష్టం వంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పునరావాస శిబిరాలలో ఆశ్రయం ఉంటున్న వారికి భోజనం, మంచినీరు వంటి సదుపాయాలు కల్పించాలని, ముంపు గ్రామాల్లో ఎవరు కూడా చిక్కుబడిపోకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని సూచించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అధికారులు, సిబ్బంది అందరూ వరద బాధితులకు సహాయంగా నిలుస్తూ వారిలో ఆత్మస్థైర్యం పెంపొందించాలని, ప్రభుత్వ యంత్రాంగం యావత్తు వారి వెంటే ఉందన్న భరోసాను కల్పించాలని హితవు పలికారు. ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ కారణంగా ముంపునకు గురైన వరి, సోయా, పత్తి, కంది తదితర పంటలను కలెక్టర్ పరిశీలించారు. వరద నీటి ఉధృతి తగ్గిన వెంటనే క్షేత్రస్థాయిలో సర్వే జరిపించి పంట నష్టం అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపుతామని బాధిత రైతులకు తెలిపారు. ప్రస్తుతం ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటూ వరద బాధితులకు సహాయక చర్యలు కొనసాగించడంపై దృష్టిని కేంద్రీకరించామని అన్నారు. శ్రీరామ్ సాగర్ కు వరద పోటెత్తడం వల్ల బ్యాక్ వాటర్ కారణంగా ఆయా గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్ ద్వారా 5 లక్షల క్యూసెక్కుల పైచిలుకు వరద జలాలను ఫ్లడ్ గేట్ల ద్వారా దిగువ గోదావరిలోకి వదులుతున్నామని తెలిపారు. దీనివల్ల ముంపు గ్రామాల్లో బ్యాక్ వాటర్ తగ్గి శుక్రవారం సాయంత్రం నాటికి జల దిగ్బంధం నుండి బయటకు వస్తాయని కలెక్టర్ తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, 7వ బెటాలియన్ పోలీస్ బృందాలు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నాయని, వరద తగ్గిన వెంటనే దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు తదితర వాటికి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి సదుపాయాలు పునరుద్ధరిస్తామని అన్నారు. భారీ వర్షాలతో వరద ఉధృతి కొనసాగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఏసీపీ రామారావు తదితరులు ఉన్నారు. నిన్న నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా హెవీ రెయిన్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన సహాయక చర్యలన్నీ మనం ముందుగానే ప్రజలను అలర్ట్ చేయడం కానీ మిగతా చర్యలు ఏమున్నా కానీ తీసుకున్నాం. సో నిన్న మధ్యాహ్నం నుండి వర్షం తగ్గినా సరే మనకి నిజాం సాగర్ నుండి వచ్చే వాటర్ వల్ల ఇక్కడ బోధన్ ఏరియా లోపల ఒక 4 గ్రామాల చుట్టూ కూడా వాటర్ రావడం జరిగింది. సో వీటికి సంబంధించి మనము ఫస్ట్ నిజాం సాగర్ నుండి వాటర్ రిలీజ్ అనేది ఇవాళ కొంచెం తగ్గింది. దాంతోపాటు ఎస్ఆర్ఎస్పీకి ఒక రిక్వెస్ట్ పెట్టడం వల్ల అక్కడ వాటర్ రిలీజ్ పెంచారు.
సో డౌన్ ది స్ట్రీమ్ విలేజెస్ లోపల మనము అలర్ట్గా ఉండమని చెప్పి వాటర్ రిలీజ్ చేసినాం కాబట్టి స్లోగా తగ్గుకుంటూ వస్తుంది. ఈరోజు సాయంత్రం వరకు ఈ వాటర్ తగ్గొచ్చు. అంతేకాకుండా వీళ్ళు గ్రామంలోని కొందరు మనం బయటకు వచ్చేందుకు సహాయం అందించమని చెప్పారు. ఎస్డిఆర్ఎఫ్ టీమును 7th బెటాలియన్కి సంబంధించిన టీమ్స్ అన్నీ కూడా వచ్చి ఈ బోధనను సాలూరా మండల్లో ఈ గ్రామాల లోపల ఎవరైనా వాటర్ దాటి బయటకు రావాలంటే సపోర్ట్ చేస్తూ బయటకు తీసుకొని వస్తున్నారు. సో ఇప్పుడు అంగర్గా లోపల ఆల్మోస్ట్ 86 మెంబర్స్ని మనము బయటకి తీసుకొని వచ్చి క్యాంప్లో కానీ లేదంటే వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళాలంటే బంధువుల ఇంటికి పంపిస్తున్నాము. నెక్స్ట్ అది కాగానే ఇక్కడ మనము ఉన్సా విలేజ్ నుండి కూడా ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఇక్కడికి ఆల్రెడీ 7th బెటాలియన్ వాళ్ళు వచ్చారు. వాటితో పాటు ఫైర్ వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యి వాళ్ళకు కూడా సేఫ్ ప్లేస్కి మనము ఈరోజు తరలిస్తాం. సో సాయంత్రం వరకు కూడా వాటర్ రిసీడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎట్లాంటి ఇబ్బందులు లేవు. మొత్తం వాటర్ తగ్గిన తర్వాత క్రాప్ డ్యామేజ్ ఉంది జిల్లా లోపల, వాటన్నిటి కూడా మనం ఎన్యూమరేషన్ చేస్తాము. రోడ్స్కి సంబంధించి ఆల్రెడీ గవర్నమెంట్ సైడ్ నుండి అడిగారు. మనము డీటెయిల్స్ అన్ని డ్యామేజ్ పంపించి వాటిని రెస్టోర్ చేసేందుకు వాటర్ తగ్గగానే చర్యలు తీసుకుంటాం. ఇప్పటివరకు లేదు, ఓన్లీ రోడ్స్ డ్యామేజ్ జరిగింది, క్రాప్ డ్యామేజ్ జరిగింది. అందరూ కూడా అలర్ట్గా ఉండడం వల్ల మనం ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా చేయగలిగాం. నిన్నటి నుండి ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ అండ్ ఫైర్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, పోలీస్ సిబ్బంది అందరూ కలిసి చాలామందిని స్టాండర్డ్ పీపుల్ని రెస్క్యూ చేసింది. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళందరినీ రెస్క్యూ చేయాలి. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అతిపెద్ద స్కాండల్ అని ఆరోపించారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. 100 ఏళ్లు ఉండాల్సిన ప్రాజెక్టు 3 ఏళ్లకే కుంగినా తప్పు చేయలేదని బీఆర్ఎస్ చెబుతుండడం శోచనీయమన్నారు. కాళేశ్వరం నిర్మాణంలో కేసీఆర్, హరీష్ దోషులుగా తేలారని అసెంబ్లీ వేదికగా వారిద్దరిని దోషులుగా నిలబెట్టబోతున్నామని భూపతిరెడ్డి చెప్పారు. నిజామాబాద్ నగరంలోని తన క్యాంప్ కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం అవినీతిపై ఘోష్ కమిటీ ఇచ్చిన నివేదిక అసెంబ్లీలో పెట్టబోతున్నామన్నారు. ముందు నుంచి ఘోష్ కమిటీని వ్యతిరేకిస్తున్న కేసీఆర్ నివేదిక వచ్చాక నిలిపివేయాలని కోర్టును ఆశ్రయించడం చూస్తే బీఆర్ఎస్ తప్పు చేసినట్టు అర్థమవుతుందన్నారు. 42% బీసీలకు రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో బిల్లు పెట్టామని, ఢిల్లీలో కూడా ధర్నా చేశామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అసెంబ్లీలో మద్దతిచ్చి పార్లమెంట్లో మద్దతు ఇవ్వడం లేదని, దీన్ని బట్టి బీఆర్ఎస్ కు రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ధి లేదని అర్థమవుతుందన్నారు. కొత్తగా రిజర్వేషన్లలో ఎవరిని యాడ్ చేయలేదని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలు బీసీలో ఉన్నారని, ఈ వంకతో రిజర్వేషన్లు అడ్డుకుంటున్న బీజేపీ వారు పాలించే రాష్ట్రాల్లో ముస్లింలను తొలగించి చూపాలని డాక్టర్ భూపతిరెడ్డి సవాల్ చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలను వరద ముంచెత్తిందని, ప్రాణ నష్టం జరగకున్నా ఆస్తి నష్టం జరిగిందన్నారు. వరదలపై ఎప్పటికప్పుడు స్పందించి అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకున్నామని, వరదల వల్ల జరిగిన నష్టం విషయమై నివేదికలు తెప్పిస్తున్నామని, ప్రభుత్వం అన్ని విధాలా వరద బాధితులను ఆదుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. అనుకూలంగా ఉన్నదని చెప్పి అప్పుడు ఈ కమిటీని రద్దు చేయాలని చెప్పి అప్పుడు కోర్టుకు పోయింది. మీకు అందరు కూడా తెలుసు. అప్పుడు ఘోష్ కమిటీ కాదు, అయితే కోర్టు అది యాక్సెప్ట్ చేయలేదు. చేయకుండా మళ్ళీ ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా రిపోర్ట్ కూడా ఏకపక్షంగా ఉంది. అది కమిటీని రిపోర్ట్ని మీరు యాక్సెప్ట్ చేయొద్దు, గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయొద్దు, యాక్సెప్ట్ చేయకుండా కోర్టు ఆపాలని చెప్పి కూడా మీకు తెలుసు. హరీష్ రావు గారు, మన కేసీఆర్ గారు ఇద్దరు సపరేట్గా పిటిషన్స్ ఇస్తారు హైకోర్టులో. హైకోర్టు చెప్పింది అసలు ఆ కమిటీ ఇంకా ప్రభుత్వం యాక్సెప్ట్ చేయలే అంటే దాంట్లో ఇంకా దానివల్ల ఇంకేం చర్యలు తీసుకునే మీ మీద, కాబట్టి మేము ఏ విధంగా దాన్ని కమిటీని రిపోర్టును మేము ఆపమని ఉత్తర్వు చేయడానికి రాదు, మద్దతు దాన్ని స్టే అడిగిన వాళ్ళు స్టే ఇవ్వమని చెప్పి హైకోర్టులో క్లియర్గా 2 పిటిషన్స్ కొట్టేసింది. అంటే దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది వాళ్ళకు ఒక గిల్టీ కాన్షియస్నెస్ ఉంది. ఇంట్లో మాకు తప్పు దొరుకుతుంది, మాది మేము ఎక్కడ దొరికిపోతామో మరి కోర్టు ద్వారా ఆపడానికి ప్రయత్నం చేసిరు. ఆ కోర్టు కూడా వాళ్ళకి, ఈ కోర్టు తీర్పు కూడా వాళ్ళకి చెప్పపెట్టు వీళ్ళు దొంగలని తేలిపోయింది. కాబట్టి తప్పకుండా ఇలా రాబోయే అసెంబ్లీ సమావేశాలలో మీరు ప్రజలకు వాళ్ళు చేసిన తతంగాలు, వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు చేసినటువంటి ఒక అవినీతి మొత్తం కూడా బట్టబయలు చేస్తామని చెప్పి. గోదావరి నది పరివాహక గ్రామాలైన మిట్టాపూర్, అల్జాపూర్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కోస్లీ గ్రామంలోని ఒక కోళ్ల ఫారంలో 9,000 కోళ్లు జల సమాధి అయ్యాయి. జల ప్రళయం తీవ్ర నష్టాన్ని మూటగట్టింది. నవీపేట్ మండలం మిట్టాపూర్, అల్జాపూర్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువ నుండి వస్తున్న వరద నీటితో ఎంచా వద్ద గోదావరి నది విలయ తాండవం చేస్తుంది. గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో వేల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగిపోయాయి. నవీపేట్ మండలం కోస్లీ గ్రామ శివార్లలోని హరీష్ అనే రైతు కోళ్ల ఫారం జల దిగ్బంధం అయింది.
ఫారంలోకి నీరు వెళ్లడంతో 9,000 కోళ్లు జల సమాధి అయ్యాయి. ఈ ఘటన వల్ల 15 నుండి 20 లక్షల రూపాయల నష్టం ఏర్పడిందని యజమాని తెలిపారు. మరోవైపు మిఠాపూర్, అల్జాపూర్ గ్రామాల చుట్టూ నీరు చేరడంతో రోడ్లు మునిగి రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో 2 గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. నాళేశ్వర్, తలవేద గ్రామాల మధ్య ఉన్న వంతెన కట్ట తెగిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తుంగిని గోదావరి ఒడ్డున హనుమాన్ ఆలయం వద్ద నీటి మట్టం పెరగడంతో ఆలయ అర్చకుల కుటుంబ సభ్యులు అక్కడే ఉండిపోయారు. తహసీల్దార్ వెంకటరమణ, ఎన్డీఆర్ఎఫ్ బృందాల ద్వారా వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. నవీపేట్ మండలంలోని పరిస్థితిని అదనపు కలెక్టర్ అంకిత్, తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీఓ నాగనాథ్, వ్యవసాయ శాఖ అధికారి నవీన్, నీటిపారుదల శాఖ అధికారి ప్రణయ్, ఇతర శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. నీట మునిగిన పంట పొలాలతో పాటు ఎంచా గోదావరి నది నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు హరీష్ మాట్లాడుతూ అర్ధరాత్రి ఒకేసారి నీరు రావడంతో తన కోళ్ల ఫారంలో 9,000 కోళ్లు మరణించాయని, అందులో ఉన్న వ్యక్తిని సురక్షితంగా బయటకి తీసుకురావడం జరిగిందన్నారు. 15 నుండి 20 లక్షల రూపాయల నష్టం ఏర్పడింది అని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. మరోవైపు తహసీల్దార్ వెంకటరమణ గురువారం అర్ధరాత్రి వరకు గోదావరి పరివాహక గ్రామాల్లో పర్యటిస్తూ పరిస్థితిని సమీక్షించారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం కోస్తి గ్రామం శివారులో ఉన్నటువంటి అనేక వేల ఎకరాలతో పాటు మరి నాకు ఉన్నటువంటి 10,000 బ్రాయిలర్ కోళ్ల ఫారం కూడా అందులో నీట మునిగింది. అందులో ఉన్నటువంటి సుమారు 9,000 కోళ్ళు మరి చనిపోవడం జరిగింది. మరి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి దానికి తగినటువంటి సహాయం చేయాలని చెప్పేసి కోరుకుంటాము. గోదావరి వరద నీరు ఒక్కసారిగా రావడంతో ఈ ప్రమాదం జరిగింది. మరి అందులో ఉన్నటువంటి మరి మా యొక్క పనివారిని మరి అప్రమత్తమై వాళ్ళని తీసుకురావడం జరిగింది. కానీ కొద్ది గంటల్లోనే ఇంత పెద్ద విపత్తు జరిగింది. కాబట్టి ప్రభుత్వం మరి మా అందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. కామారెడ్డి వరద పరిస్థితిపై మంత్రి సీతక్క సమీక్ష జరిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే అనంతరం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించాల్సి ఉండగా వాతావరణం అనుకూలించకపోవడంతో సీఎం హాజరు కాలేదు. మంత్రి సీతక్క జిల్లా యంత్రాంగానికి మార్గనిర్దేశం చేశారు. సంక్లిష్ట పరిస్థితుల్లో సమర్థవంతంగా పనిచేసిన జిల్లా యంత్రాంగానికి అభినందనలు తెలిపారు మంత్రి సీతక్క. కామారెడ్డి జిల్లాలో వరద పరిస్థితులపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఎస్పీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, స్పెషల్ ఆఫీసర్ రాజీవ్ గాంధీ హనుమంతవ్, ఫైర్ అదనపు డీజీ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేశ్చంద్రతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమీక్షలో మంత్రి సీతక్క మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో అధికారులు సమన్వయంతో సమర్థవంతంగా పనిచేశారన్నారు. క్లౌడ్ బరస్ట్ కారణంగా ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో ఏర్పడిన భయంకర వరద పరిస్థితులను ఎదుర్కొని ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించగలిగారని పేర్కొన్నారు. హాస్టల్లో చిక్కుకున్న 300 మంది విద్యార్థులను రక్షించడం, పోచారం డ్యాం కింద మునిగిపోయిన 14 గ్రామాల ప్రజలను రాత్రికి రాత్రే పునరావాస కేంద్రాలకు తరలించడం వంటి చర్యలు అధికారుల కృషి, సమన్వయానికి నిదర్శనమని మంత్రి అభినందించారు. కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 2 వ్యక్తులు మృతి చెందగా ఒకరు గల్లంతైనట్టు సమాచారం అందిందని తెలిపారు. వాతావరణం అనుకూలించకపోవడంతో ముఖ్యమంత్రి స్వయంగా రివ్యూ చేయలేకపోయారని మంత్రి సీతక్క వివరించారు. రోడ్లు, చెరువుల కట్టలు దెబ్బతిన్న ప్రాంతాల్లో వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలని, వాతావరణ శాఖ హెచ్చరికలను ప్రజలకు తెలియజేయాలని, ప్రమాదకర రహదారులపై పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేయాలని సూచించారు. ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో శానిటేషన్ పనులు వేగవంతం చేసి వ్యాధులు ప్రబలకుండా చూడాలని, ఇండ్లలోకి చేరిన నీటిని తొలగించి శుభ్రపరచాలని ఆదేశించారు. వరద ప్రభావంతో ఇల్లు కోల్పోయిన బాధితులకు పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. అలాగే వ్యవసాయ, విద్యుత్, పంచాయతీరాజ్ శాఖలు నష్టాన్ని అంచనా వేసే నివేదిక సమర్పించాలని సూచించారు. మండల స్థాయికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం అందించాలని, వాగులు, చెరువుల కింద ఉన్న గ్రామాల ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తూ నష్టం జరగకుండా అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండి పనిచేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు.
కామారెడ్డి జిల్లా ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని విధంగా వరద బీభత్సాన్ని చవిచూసిందని, ఈ క్లిష్ట పరిస్థితుల్లో చక్కగా పనిచేసిన జిల్లా యంత్రాంగానికి అభినందనలు తెలియజేస్తున్నానని మంత్రి సీతక్క అన్నారు. సీఎం గారు కానీ సిఎస్ గారి నుంచి కానీ అదేవిధంగా ఇన్ఛార్జెస్ వచ్చినటువంటి ఇటు సెక్రటరీ హనుమంత్ గారు కానీ మరి అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి నాగిరెడ్డి గారు లోకల్గా మీ ఎస్పీలకు కలెక్టర్కు గైడ్ చేయడం, తర్వాత మీరు కూడా అందరూ ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వడంతో ఎలాంటి అంటే ఎంత విలయం సృష్టించిందో ఆ బీభత్సంగా కనిపించిందో వరద, అంత పెద్ద ప్రాణ నష్టం జరగకుండా అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యి ఫాస్ట్గా ఎల్లారెడ్డి ప్రాంతాన్ని అదేవిధంగా కామారెడ్డి టౌన్ ఈ చుట్టుపక్కల అందరూ కూడా సేఫ్ జోన్లోకి వచ్చే విధంగా కృషి చేసిన మీ అందరినీ పేరు పేరున అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి స్టేజ్ మీద ఉన్నటువంటి అధికారుల యొక్క గైడ్ లైన్స్ కూడా మీరు ఫాలో అవ్వడం, పైనుంచి కూడా డైరెక్ట్గా మీకు ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ పెట్టి చేయడము, తర్వాత మా లోకల్గా మా షబ్బీర్ అలీ సార్ కానీ అదేవిధంగా ఎంపీ గారు సురేష్ శెట్కర్ గారు, మా ఎమ్మెల్యే గారు మదన్ మోహన్ రావు గారు, మిగతా ఎమ్మెల్యేలు కూడా మీకు కొంత గైడ్ చేయడం జరిగింది. ఏదేమైనా మనం ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వకుంటే పబ్లిక్ కూడా ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు చూస్తుంటే కొన్ని ఫొటోస్ మొత్తము చుట్టూ వాటర్ ఉంది, మధ్యలో బిల్డింగ్ ఉంది, హాస్టల్ పిల్లలు 300 మంది. తర్వాత ఇప్పుడు ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో చూస్తే చాలా తండాలు, పోచారం చెరువు కింద మరి దాదాపు 14 విలేజెస్ 14 ఊర్లను నైట్కి నైట్ ఇటు పోలీస్ అధికారులు, ఇటు లోకల్ ఎమ్మెల్యే, లోకల్ ప్రజాప్రతినిధులు, లోకల్ అధికారులు కోఆర్డినేషన్ తోటి వాళ్ళందరినీ మనం బయటికి తీసుకురావడం జరిగింది. అంటే వాగులో పడి లేదా వరదలలో మునిగి చనిపోయిన వాళ్ళు లేరు. ఆ డాక్టర్ది కూడా కొంత మనకు రిపోర్ట్ అయింది. ఆ గోడ ఇంట్లోకి నీళ్ళు వచ్చినప్పుడు ఆయన దాన్ని ఆ గోడకు హోల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ గోడ గుల్లి చనిపోవడం జరిగింది. ఇంకొకరు మరి ఇంకొక రకంగా ఇంకొకరు మిస్సింగ్ రిపోర్ట్ ఉంది. ఓవరాల్గా 3 మెంబర్స్ మనకు అంటే 2 మాత్రమే డెత్ రిపోర్ట్ ఉంది, ఒకరు మిస్సింగ్ ఉంది. కాబట్టి ఏదేమైనా మీరందరూ కష్టపడి పనిచేసినందుకు మీ అందరినీ అభినందిస్తూ ఉన్నాం. ఈరోజు సీఎం గారు యాక్చువల్గా ఈ రివ్యూ తీసుకోవాల్సింది ఉండే, సరే వెదర్ సిచ్యువేషన్ బాగలేకపోవడంతో వారు ఇక్కడ ల్యాండ్ కాలేకపోయినరు. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే బ్రీచ్ అయినటువంటి R&B, PR, NH రోడ్లకు సంబంధించి కూడా మీరు ఫీల్డ్లో ఉంటూనే ఇంకా మనకి ఈ వెదర్ ఎప్పుడు క్లియర్ అవుతుంది అనేది అర్థం కావట్లేదు. కాబట్టి ఎక్కడ టీమ్స్ అక్కడ ఉంటూనే ఉన్నంతలో మేజర్గా ఎస్టిమేషన్ వర్క్స్ కూడా ఆఫీస్లో గైడ్ చేసి వర్క్స్ అన్నీ కూడా అంచనా వేసి పంపించడము, తర్వాత తాత్కాలికంగా మరమ్మతులు కూడా వెంటనే చేయించి మరి అవన్నీ కూడా కాంటాక్ట్ అంటే కనెక్టివిటీ ఇచ్చే విధంగా ఈ 3 డిపార్ట్మెంట్స్ కూడా యాక్టివ్గా ఉండాలని కోరుతా ఉన్నాం. నిత్యం వేలాది వాహనాలు రహదారిపై పరుగులు పెట్టేవి. కానీ గత 2 రోజులుగా కురిసిన వర్షం కాస్త కామారెడ్డితో పాటు జిల్లా ప్రజలను ఆగం చేసింది. రోడ్లు ధ్వంసం కావడంతో కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ స్తంభించింది. వరుణుడు శాంతించడంతో యుద్ధ ప్రాతిపదిక చర్యలు చేపట్టారు. కామారెడ్డి కలెక్టర్ శాంగ్విన్ పట్టణంలో పర్యటించారు. 44వ నంబర్ జాతీయ రహదారి ధ్వంసం కావడం, హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి. సుమారు 20 కిలోమీటర్ల పొడవు వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. వన్ వే చేసి వాహనాలను ముందుకు కదిలించే యత్నం చేస్తున్నారు. దీంతో భారీ వాహనాలు మెల్లగా ముందుకు కదులుతున్నాయి. జాతీయ రహదారిపై అనేక చోట్ల గండ్లు ఏర్పడ్డాయి. దీంతో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. వాహనాలు తాబేలుతో పోటీపడ్డ చందంగా మారాయి. మరోపక్క కామారెడ్డి పట్టణం జలవిలయం కావడంతో ఇండ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. ప్రజలు ఇండ్లను ఖాళీ చేసి మొదటి అంతస్తులో కాలం గడిపారు. వరద ప్రభావం తగ్గినప్పటికీ నీటితో వచ్చిన మట్టి ఇండ్లలో దిబ్బలుగా పేరుకుపోయింది. అగ్నిమాపక సిబ్బంది రోడ్లను, ఇండ్లను నీటితో శుభ్రం చేస్తున్నారు. భారీ వరద వల్ల పట్టణంలో ఏర్పడ్డ గుంతలను యుద్ధ ప్రాతిపదికన పొడుస్తున్నారు. కామారెడ్డి కలెక్టర్ శాంగ్వాన్ దగ్గరుండి పనులను పరిశీలించారు. పలువురు ఇండ్లలోకి వెళ్లి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. 2 రోజుల వర్షానికి కామారెడ్డి కాస్త కకావికలమైంది. వరద తగ్గడంతో తిరిగి పాత పట్టణంగా మార్చడానికి అధికారులు శ్రమిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో రిలీఫ్ అండ్ రెస్క్యూ మెజర్స్ ఇన్స్పెక్షన్ నడుస్తుంది. మొత్తం జిల్లాలో 3 days నుంచి హెవీ రెయిన్ఫాల్ పడుతుంది. 2 NDRF టీమ్స్, 6 SDRF టీమ్స్ ఇక్కడ రిలీఫ్ కోసం పని చేస్తున్నాయి.
రోడ్ అండ్ పవర్ రెస్టోరేషన్ వర్క్స్ కూడా మిషన్ మోడ్లో నడుస్తున్నాయి. దాంతోపాటు టౌన్లో ఉన్న ఇష్యూస్ కూడా జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీలో రెస్క్యూ అండ్ రిలీఫ్ మెజర్స్ నడుస్తున్నాయి. రిలీఫ్ వర్క్స్ కోసం ఫుడ్ అన్ని రెస్క్యూ షెల్టర్స్లో ఫుడ్ అండ్ వాటర్. ఆర్మూర్ పట్టణంలో జెండా జాతర ఉత్సవాలు ముగిశాయి. ఆనవాయితీగా వస్తున్న ఆచారం మేరకు జెండాను అంకాపూర్ గ్రామ పెద్దలకు అప్పగించారు. జెండా వేడుకలు అంబరాన్నంటున్నాయి. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో 21 రోజుల పూజలు అందుకున్న బాలాజీ జెండా గురువారం అర్గుల్ గ్రామస్తులకు అప్పగించామని అంకాపూర్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. వారు మాట్లాడుతూ హనుమాన్ ఆలయం నుండి బాలాజీ ఊరేగింపుగా తీసుకువచ్చామన్నారు. సుమారు 150 సంవత్సరాల నుంచి బాలాజీ జెండా ఉత్సవాలు నిర్వహించుకుంటున్నామని తెలిపారు. అధ్యక్షులు కుంట గంగారెడ్డి, కోశాధికారి జంగమురళి, 34 మంది సభ్యులు, సాయిలు యాదవ్, గడ్డం లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. శ్రీ అలిమేలు మండ సహిత లక్ష్మీ వెంకటేశ్వర భూనీలా సమేత ఆదినాథ స్వామి దేవాలయం అతి పురాతన దేవాలయం. 600 సంవత్సరాల దేవాలయం. చాళుక్యులు అప్పటి దేవాలయం ఇది. ఈ దేవాలయం తమిళనాడులో మన జట్రాంపల్లి గ్రామంలోనే ఉన్నది. భక్తులు కూడా బాగా వస్తారు వేరే గ్రామాల నుండి. మన గ్రామాభివృద్ధి కమిటీ వారు డెవలప్ జాతర ఉత్సవాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరము ఈ జెండా వస్తుంది. మన భాద్రపద మాస శుక్ల షష్ఠి నాడు మన దేవాలయానికి తిరుపతి దేవస్థానం నుంచి వేతనాలు కూడా వచ్చాయి దేవాలయానికి. నాథాయ శ్రీనివాసాయ మంగళం వెంకటేశో సమోదేవో నభుతో నభుతి. స్వామి వారి యొక్క జెండా నవరాత్రాలు చేసుకొని శ్రావణ శుద్ధ విధియ మొదలు శ్రావణ శుద్ధ ఏకాదశి వరకు ఆర్మూరు, దాని తర్వాత శ్రావణ శుద్ధ ఏకాదశి నుండి భాద్రపద శుద్ధ షష్ఠి పంచమి వరకు అంకాపూర్లు చేసుకొని రాత్రి షష్ఠి నాడు అర్గుల్ గ్రామానికి రావడం జరిగింది. దాని తర్వాత పెద్ద జెండా ఏదైతే ఉందో బట్ట తీసుకొని ఉడుపులు తీసుకొని అయ్యగారు ప్రయాణంలో ఉన్నాడు. జక్రాంపల్లి గ్రామానికి చిన్న జెండాతో రావడం జరిగింది. ఇక్కడ అందరు కూడా చిక్కవాళ్ళు చాలా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అత్యంత వైభవంగా ఆదినారాయణ మందిరం రావడం జరుగుతుంది. గతంలో నేనైతే ఒక 55 సంవత్సరాలు రావడం జరుగుతుంది. అంతకుముందు మా పూర్వీకులు వచ్చారు. ఈ పర్యటన భాగంలో ఈరోజు ఇప్పుడు ఒక 1 గంట నుండి పడికంటి గ్రామానికి పోతున్నాను. దేశ సంచార విభాగం హిందూ సాంప్రదాయం కాపాడడానికి ఈ ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. అందులో అందరూ కూడా వీడియో వాళ్ళు, టీవీ వాళ్ళు, న్యూస్ వాళ్ళు, సత్య టీవీ, నవనాథ్. ప్రతి ఏటా గణపతి చవితి తెల్లారి మా జక్రాన్పల్లికి పురాతనం నుంచి ఈ వెంకటేశ్వర జెండా ప్రతి ఏటా జరుపుకుంటాము. ప్రతి ఏటా వస్తుంది ఇక్కడికి. మరియు ఇక్కడ జక్రాన్పల్లిలో ఆదినాథ స్వామి దేవాలయము గత పురాతనమైనది. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇలానే జరుగుతున్నది. ఇట్లనే తిరుపతి జెండా వస్తుంది. మరి ఈ ఆదినాథ స్వామి మన భారతదేశంలో 2, 3 ఉన్నాయి. తమిళనాడు మరియు జక్రాన్పల్లి చాలా చాలా శ్రేష్టమైనది ఆదినాథ స్వామి. మనకు మొక్కు ఉన్నది మొక్కున్నట్లు అవుతుంది. మరి అదే విధంగా తిరుపతి జెండాసుగా మన కోరికలను. బాన్స్వాడ నియోజకవర్గంలో భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి సూచించారు. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఉమ్మడి కోటగిరి మండలంలోని ముంపు ప్రాంతాలను భాస్కర్ రెడ్డి పరిశీలించారు. సుంకిని గ్రామంలో గ్రామానికి ఆనుకుని పారుతున్న మంజీర నది ప్రవాహాన్ని పరిశీలించిన పోచారం భాస్కర్ రెడ్డి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 2 రోజులుగా బాన్స్వాడ నియోజకవర్గ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు ఏవైనా సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్ నెంబర్ కు ఫోన్ చేయాలని లేదా స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. నిజాం సాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో భారీగా పెరుగుతున్నందున మంజీర నదిలో నీటిని విడుదల చేస్తున్నారని, మంజీర నది ఉధృతి మరింత పెరగనుందని ప్రజలకు తెలిపారు. మంజీర పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మంజీర నది ఉధృతి తగ్గే వరకు ప్రజలు అటువైపు వెళ్లొద్దని, రైతులు పొలాలకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు.
ప్రజలకు పార్టీ కార్యకర్తలు అండగా ఉండాలని, సమస్య ఉన్న వారికి భరోసా కల్పించాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గాయక్వాడ్ హనుమంతు, ఉమ్మడి కోటగిరి మండలం మాజీ జెడ్పీటీసీ పుప్పాల శంకర్, కోటగిరి ఎస్ఐ సునీల్, సుంకిని మాజీ సర్పంచ్ మాధవరావు పటేల్, జుబేర్, షాజీ పటేల్, ఎజాజ్ ఖాన్, మాజీ ఎంపీటీసీ హనుమంతరావు పటేల్, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షానికి కామారెడ్డి పట్టణం జల దిగ్బంధంలో ఉండిపోయింది. శుక్రవారం వర్షం కాస్త విరామం ఇవ్వడంతో పట్టణ ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. కామారెడ్డి జిల్లాలో జల ప్రళయంలో చిక్కింది. పట్టణం పూర్తిగా తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాలలో వరద నీరు వచ్చి చేరింది. పలు చెరువులకు గండ్లు పడ్డాయి. 44వ నంబర్ జాతీయ రహదారితో పాటు రైల్వే ట్రాక్ కోతకు గురైంది. దీంతో వాహనాలు రాకపోకలకు అంతరాయం కలిగింది. కామారెడ్డి పరిసర ప్రాంతాలన్నీ చెరువులను తలపించాయి. వరద ఉధృతికి హౌసింగ్ బోర్డులోని కారు మెకానిక్ షెడ్డులోంచి కారులు కాగితం పడవల వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఇదిలా ఉంటే పలుచోట్ల జాతీయ రహదారి కోతకు గురైంది. దీంతో రవాణాకు అంతరాయం ఏర్పడింది. రైల్వే ట్రాక్ సైతం వరద ప్రవాహానికి ధ్వంసం కాగా రైల్వే అధికారులు మరమ్మతు పనులు మొదలుపెట్టారు. రోడ్డు, రైల్వే ట్రాక్ ధ్వంసం కావడంతో పలు రైళ్లను దారి మళ్లించారు. బస్సులను సైతం వన్ వేగా ఒక్కొక్క దానిని ముందుకు కదిలిస్తున్నారు. ప్రకృతి విలయానికి జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. ఇప్పుడిప్పుడే కామారెడ్డి తేరుకుంది. మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలపడంతో ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం కలుగుతుందో అని ప్రజలు ఆందోళనకు లోనవుతున్నారు. అల్పపీడన ప్రభావంతో నిజామాబాద్ జిల్లాలో కురిసిన వర్షాలకు పలు గ్రామాలకు రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. భీమ్గల్ పట్టణంలో రోడ్లు తెగిపోయాయి. పంట పొలాలు నీటిలో మునిగాయి. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు వేరువేరుగా క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపి ప్రజలకు ధైర్యం చెప్పారు. బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని కప్పలవాగు, పెద్ద చెరువు వరద ప్రభావానికి నియోజకవర్గంలో అనేక చోట్ల అసౌకర్యం ఏర్పడింది. రోడ్లు కోతకు గురికావడంతో పలు గ్రామాల రవాణా వ్యవస్థ స్తంభించింది. కప్పలవాగు 2 అడుగుల కుంగినట్టు అంచనా వేస్తున్నారు. రైతులు సాగు చేస్తున్న వరి, మొక్కజొన్న, సోయా పంటలు వరద ప్రభావానికి దెబ్బతిన్నాయి. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెగిన రోడ్లు, నీట మునిగిన పంట వివరాలపై అధికారులతో సమాచారం సేకరించారు. ప్రకృతి విలయానికి దెబ్బతిన్న పంటలకు ఎకరానికి 20,000 ఆర్థిక సహాయాన్ని రైతులకు అందించాలని ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తు చేపట్టాలన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి సైతం క్షేత్రస్థాయిలో పర్యటన జరిపారు. ధ్వంసమైన రోడ్లు, నీట మునిగి పంటలను పరిశీలించారు. దీనిని రాజకీయం చేయకుండా ప్రకృతి విపత్తు వల్ల జరిగిన ప్రమాదంగా భావించాలని కోరారు. ఇక్కడ జరిగిన నష్టాన్ని పూర్తి స్థాయిలో అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించి రైతులను ఆదుకుంటామని భరోసా కల్పించారు. అలాగే రోడ్ల మరమ్మతు పనులు చేపట్టడానికి ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తహసీల్దార్ మొహమ్మద్ షబీర్, ఎంపీటీఓ సంతోష్ కుమార్, కమిషనర్ గోపు గంగాధర్, సిఐ పొన్నం సత్యనారాయణ, ఎస్ఐ కె సందీప్, కాంగ్రెస్ కార్యకర్తలు, బారసా కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో పడినటువంటి భారీ వర్షాల వల్ల కామారెడ్డి జిల్లాలో కూడా నష్టం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో కూడా రోడ్లు పాడైనాయి. కొన్ని బ్రిడ్జ్లకు ఇబ్బంది జరిగింది. అట్లే పంటలు కూడా నష్టపోయినారు. వాగు ఒడ్డుకు, ముఖ్యంగా మా బాల్కొండ నియోజకవర్గంలో ఈ కప్పలవాగు, పెద్దవాగు ఏదైతే ఉన్నదో ఆ వాగు విపరీతంగా వృత్తంగా ప్రవహించడం వల్ల, అంటే పైన సిరికొండలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 3 చెరువులు తెగిపోయి ఆ నీళ్లు ఒకటేసారి కప్పలవాగులోకి రావడం వల్ల ఒకటేసారి విపరీతంగా ఉధృతంగా, అంటే అటు ఒక 1/2 కిలోమీటర్, ఇటు ఒక 1/2 కిలోమీటర్ వరద బారింది అని చెప్తున్నారు వాగులలో. ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు చెప్తా ఉన్నారు, మేము మాకు తెలిసినప్పటి నుంచి మేము చూడలేదు ఇంత వాగు పారడం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సరే, మనం ఏం చేయలేము, అది ప్రకృతి వైపరీత్యం, మరి భగవంతుడి దయ. కాబట్టి ఆ విపరీతమైన ఈ వాగు ఉధృతి వల్ల వాగొడ్డున ఉన్నటువంటి పంటలు కూడా నష్టపోవడం జరిగింది. పొలాలు కావచ్చు, మొక్కలు కావచ్చు, సోయలు కావచ్చు, అవన్నీ కూడా ప్రిలిమినరీ ఎస్టిమేట్ చేయించినాం. ప్రిలిమినరీ ఎస్టిమేట్ ప్రకారం మొత్తం నియోజకవర్గంలో 1162 ఎకరాల్లో వరి పంట నష్టం జరిగింది అని చెప్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. అట్లనే 95 ఎకరాల్లో మక్క నష్టం జరిగిందని చెప్తున్నారు. 30 ఎకరాల్లో సోయా నష్టం జరిగిందని చెప్తున్నారు. నేను మళ్ళీ ఇవాళ రేపు కూడా వెరిఫై చేయమన్నాను. మరి నిన్న మొన్న వర్షాల్లో మీరు సరిగ్గా చూడకపోతే మరి మళ్ళీ వెరిఫై చేయమని చెప్పాను నేను అధికారులకు. ఎందుకంటే చాలామంది రైతులు నేను ఏ గ్రామానికి పోయినా మా పంట నష్టం జరిగింది అన్న మాట మాట్లాడుతున్నారు. ఇక్కడ అధికారుల లెక్కలు చూస్తేనేమో తక్కువ కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మళ్ళీ ఇవాళ రేపు కూడా సర్వే చేసి ఫైనల్గా మీరు ఒక ఫిగర్కి రండి అని చెప్పినాను. నేను ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, వరి పంటకు ఎక్కడైతే వరి నష్టం జరిగిందో వరి పంటకు ఎకరానికి 25,000 రూపాయలు
అట్లాగే మొక్కజొన్నకు కూడా ఎకరానికి 25,000 రూపాయలు, సోయాకు కూడా 25,000 రూపాయలు. అంటే ఎక్కడెక్కడైతే పంటలు దెబ్బతిన్నాయో 25,000 రూపాయలు ఎకరానికి రైతులకు నష్టపరిహారం సహాయం చేయాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అధికారులందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా 2-3 రోజుల లోపల కూడా ఈ రోడ్లకు సంబంధించిన అంటే యుద్ధ ప్రాతిపదికన కార్యక్రమాలు తీసుకొని రవాణా సౌకర్యం కల్పిస్తాం. ఖచ్చితంగా ఈ రోడ్లు పూర్తి అవడంతో పాటు భవిష్యత్తులో ఇటువంటి ఈ విధంగా వర్షాలు వచ్చినప్పుడు కూడా ఇబ్బంది కలగకుండా దీన్ని భవిష్యత్తులో ప్రణాళికలు తయారు చేసి పంపించమని కూడా చెప్పినాం. ఎందుకంటే ఇది మనకు ఒక హెచ్చరికలా చూసుకొని భవిష్యత్తులో ఇటువంటి అవకాశాలు రాకుండా చూసి దీనికి సంబంధించిన నివేదికలు కూడా పంపించమని ఆర్ఎండ్బి అధికారులతో, పంచాయతీరాజ్ అధికారులతో ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి పంట నష్టానికి సంబంధించింది అగ్రికల్చర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మేము నిన్నటి నుంచే కలెక్టర్ గారు పూర్తిగా సమయం కేటాయించి దీనిపైన పర్యవేక్షిస్తారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కూడా నిన్న ఉదయం ఏరియల్ సర్వే చేయడం జరిగింది. దయచేసి నష్టపోయిన రైతులకు కానీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు, నష్టాల్లో కష్టాల్లో ఉన్నప్పుడు రాజకీయాలకు అతీతంగా ఉండే విధంగా కొంతమంది రెచ్చగొట్టే వాటిని పట్టించుకోకుండా మీకు ఏ విధంగా అయితే నష్టమైందో ఆ నష్టాన్ని అధికారులకు సూచించే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మా వంతు బాధ్యతగా ఈ ప్రాంతవాసులుగా ప్రభుత్వానికి నివేదికలు పంపడంలో మేము కూడా చేదోడుగా ఉండి మీకు సాయం అందించే కార్యక్రమాన్ని తీసుకుంటాం. భద్రతా నియమాలు పాటిస్తే విద్యుత్ ప్రమాదాలు జరగవని విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ తోట రాజశేఖర్ అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో కోటగిరి, పోతంగల్ మండలాల్లో పర్యటించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. మంజిరా పరివాహక ప్రాంతంలో సిర్పూర్ సబ్స్టేషన్ నీటిలో మునిగిపోయిందని, 186 ట్రాన్స్ఫార్మర్లు మంజిరా ఉధృతికి నీట మునిగాయని చెప్పారు. భారీ వర్షాల నేపథ్యంలో పోతంగల్ మంజిరా నది బ్రిడ్జ్ వద్ద 33 kV లైన్ ను వరద ముంపుకు గురైన ట్రాన్స్ఫార్మర్లను, ఎల్టీ లైన్లను ఏడీఈ తోట రాజశేఖర్ పరిశీలించారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తే విద్యుత్ ప్రమాదాలను నివారించగలమని ఈ సందర్భంగా తోట రాజశేఖర్ చెప్పారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, కరెంటు స్తంభాలను, సపోర్టు వైర్లను తాకొద్దని సూచించారు. సిర్పూర్ సబ్ స్టేషన్ నీట మునగడంతో పోతంగల్ మంజిరా బ్రిడ్జ్ వద్ద నుండి వెళ్లే 33 kV లైన్ కట్ చేశామని తెలిపారు. గణేష్ మండపాల వద్ద ఎలాంటి విద్యుత్ సమస్యలు ఎదురైనా కానీ తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. పోతంగల్ గ్రామస్తులకు విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గణేష్ మండపాల దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. సర్వీస్ వైర్లు ఎలాంటి అతుకులు లేకుండా, పండల్ వద్ద ఇనుప పోల్స్ కు కరెంట్ షాక్ రాకుండా వాటికి ఇన్సులేషన్ మెటీరియల్ చుట్టాలని సూచించారు. మండపాల వద్ద ఎర్తింగ్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. తడి చేతులతో కరెంట్ పోల్స్, స్విచ్ బోర్డులు తాకవద్దని తెలిపారు. సిరీస్ లైట్లు మండపాల వద్ద పిల్లలకు అందనంత ఎత్తులో ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి గణేష్ మండలి వద్ద భద్రతా ఫ్లెక్సీ, స్థానిక లైన్మెన్ ఫోన్ నంబర్, టోల్ ఫ్రీ నంబర్ 1912 ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. గణేష్ నిమజ్జన శోభయాత్రలో ఎక్కడ కూడా లైన్లకు కొండీలు వేయకూడదని, ఇది ప్రమాదమని హెచ్చరించారు. ప్రజలకు ఏ అవసరం ఉన్నా స్థానిక లైన్మెన్, ఏఈ టోల్ ఫ్రీ నంబర్ 1912కు తెలియజేయాలని సూచించారు. పోతంగల్ ఏఈ ఫక్రుద్దీన్, సిబ్బంది ఎల్ఐ మీరా, నారాయణ, ఎల్ఎం శ్రీనివాస్ రెడ్డి, ఖదీర్, దినేష్, గణేష్, మనోహర్, పోతంగల్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు భారీ వర్షాల కారణంగా నిన్న నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మరి ఇక్కడ మనకు ఏదైతే ముంపు ట్రాన్స్ఫార్మర్లు అన్నీ కూడా ముంపుకు గురైనాయో, వరద ముంపుకు, పోతంగల్ మంజిరా బ్రిడ్జ్ హంగర్గా దగ్గర పోతంగల్ సెక్షన్లో ముంపుకు గురైనటువంటి ట్రాన్స్ఫార్మర్లు పరిశీలించడానికి రావడం జరిగింది. దాదాపు 186 ట్రాన్స్ఫార్మర్లు ముంపుకు గురయ్యాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు పోతంగల్, కొడిచెర్ల, పూన్సా అన్నీ కూడా మొత్తం హంగర్గా ఫారం అన్నీ కూడా చాలా మటుకు మనకు. ఇంకోటి ఏంటంటే సిరిపురు, మనకు బాన్స్వాడ డివిజన్లో ఉన్నటువంటి సిరిపురం సబ్స్టేషన్ కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయింది. దాని నుంచి కూడా మనకు ఒక పోతంగల్ ఫీడర్ వస్తుంది, ఆ ఫీడర్ కూడా బంద్ చేయడం జరిగింది. మరి ఇక్కడ కూడా ఉన్నటువంటి పోతంగల్ సబ్స్టేషన్లో ఉన్నటువంటి ఏజీఎల్ ఫీడర్ కూడా మరి అటు వెళ్తున్నటువంటి ఏజీఎల్ ఫీడర్స్ అన్నీ కూడా పూర్తిగా నిలిపివేసి మరి సబ్మర్జ్డ్ అయినటువంటి ట్రాన్స్ఫార్మర్లను, మరి లైన్స్ను పరిశీలించడానికి రావడం జరిగింది. అలాగే మనకు మంజీరా బ్రిడ్జ్ పక్క నుంచి 30 kV లైన్ కూడా మనకు సిరిపురం సబ్స్టేషన్కు వెళ్తుంది. పోతంగల్ ఫీడర్ 130 kV, కోటగిరి నుంచి 30 kV ఫీడర్ పోతంగల్ వెళ్తుంది. అది కూడా అక్కడ మరి పరిశీలించి బ్రిడ్జ్ పక్క నుంచే, కింద నుంచే మొత్తం నదిలో నుంచే వెళ్తుంది. అది కూడా మరి ఏ విధంగా ఉందని పరిశీలించడానికి ఇచ్చేసి మరి అవన్నీ కూడా చూసి స్థానిక ఏఈ ఫక్రుద్దీన్తో, మరి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది లైన్మెన్తో, మరి ఇక్కడ కూడా కోటగిరిలో మరి వర్షాల ప్రభావం మూలంగా ఏవి నష్టం సంభవించిందో మరి పరిశీలించి
మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఈ వర్షాలు పడ్డప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మరి అలాగే గణేష్ మండపాల వద్ద కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా వారికి చెప్పడం జరిగింది. ఇప్పుడు గణేష్ మండపాల వద్ద మరి సర్వీస్ వైర్స్ లీకేజ్ లేకుండా సిరీస్ వైర్స్ కూడా మంచివి, మరి పిల్లలకు అందరి ఎత్తులో మరి బిగించుకోవాలి. ప్రతి మండపం వద్ద ఎంసీబీ కూడా అమర్చుకోవాలి, ఎర్తింగ్ కూడా చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అక్కడ మా లైన్మెన్ నంబరు, మరి ఏఈ నంబరు రాసి మండపాల వద్ద ఉంచాలి, భద్రతా నియమాలు పాటించాలని మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా పాటిస్తే విద్యుత్ ప్రమాదాలను మనం నివారించవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి ఎవరు కూడా ఏ పోల్స్ని కానీ సపోర్ట్ వైర్స్ని కానీ తాకకుండా మరి మనం సొంతగా ఎక్కడ కూడా పొలాల వద్ద కానీ ఎక్కడ కూడా మనం సొంతగా పని చేసుకోకుండా మా విద్యుత్ స్థానిక లైన్మెన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే వారు వచ్చి మరి పని ఈ యొక్క అవసరం ఉన్న పనిని మీరు చేసి పెడతారు. ఫీజులు పోయినా కానీ ఏదైనా కానీ ఎలాంటి విద్యుత్ అవసరాలకైనా కానీ మా సిబ్బంది వచ్చి మీకు తక్షణం అటెండ్ అవుతారు. అలాగే 1912 టోల్ ఫ్రీ నంబర్ ఉంది, 1912 దానికి ఎప్పుడైనా కానీ మీరు ఫోన్ చేయొచ్చు. ఎప్పుడైనా మా లైన్మెన్ల సిబ్బంది బిజీ వస్తే ఎప్పుడైనా కానీ మీరు 1912కు 24/7 మా సిఎండి గారు, గౌరవ సిఎండి వరుణ్ రెడ్డి గారు ఐఏఎస్ గారు మరి టోల్ ఫ్రీ నంబర్ కార్పొరేట్ ఆఫీస్లో 24/7 ఓపెన్ ఉంటుంది కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా 1912కు ఫోన్ చేసి. భారీ వర్షం కాస్త అన్నదాతలకు తీవ్ర అవస్థను తెచ్చిపెట్టింది. సాగు చేస్తున్న పంటలు నీట మునిగిపోయాయి. వరద నీరు కంటిన్యూ కావడంతో పంట మునిగిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎరగట్ల మండలంలోని గోదావరి నది పెద్దవాగు తీర ప్రాంతంలో ఉన్న బట్టాపూర్, తడుపక్కల్, దోమచంద, గుమ్మిరియాలు గ్రామాలు శ్రీరామ్ సాగర్ గేట్లు ఎత్తడంతో వరద ప్రవాహంతో నీరు పంట పొలాల్లోకి వచ్చి చేరింది. గ్రామాల్లో శివార్లలో ఉన్న పంట పొలాలన్నీ పూర్తిగా మునిగిపోయాయి. నీటిలో వందల ఎకరాలలో పసుపు, మొక్కజొన్న, సోయా, వరి పంటలు నీటిలో కొట్టుకుపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దోమచంద గ్రామం రైతు గంగారెడ్డి మాట్లాడుతూ శ్రీరామ్ సాగర్ గేట్లు ఎత్తడంతో పాటు పెద్దవాగు ప్రవాహం పెరగడం వల్ల దోమచంద గ్రామంలో పంట పొలాల్లో నీరు రావడం వల్ల రైతులందరం నష్టపోయామని తెలిపారు. సుమారు 250 ఎకరాల దాకా నష్టం వాటిల్లిందని, పసుపు, మొక్కజొన్న, సోయా, వరి పంటలు నష్టపోయామని, పంటలకు లక్షలు పెట్టుబడి పెట్టామని, క్లిష్ట పరిస్థితుల్లో రైతులను వెంటనే ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం పంటలకు నష్టపరిహారాన్ని అందించి ఆదుకోవాలని కోరారు. నా పేరు రెడ్డి, మాది దోమచంద గ్రామం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుల గేట్లు ఇవ్వడం వల్ల మరియు పెద్దవాగు పొంగడం వల్ల మా దోమచంద గ్రామానికి తీవ్రంగా నష్టపోయింది. పంట పొలాలకు నీరు రావడం వల్ల తీవ్రంగా నష్టపోయింది. దాదాపు ఒక 250 ఎకరాలు నష్టపోయినాం. పసుపు, మొక్క, జొన్న మరియు వరి, సోయాబీన్ ఇలా అన్నీ నష్టపోయాం. మాకు ప్రభుత్వము దయచేసి నష్టపరిహారం ఇవ్వాలి, దయచేసి ఆదుకోవాలి. ఎన్నో లక్షలు పెట్టుబడి పెట్టి ఎంతో నష్టపోతున్నాం రైతులము. దోమచంద గ్రామం అందరూ కన్నీటి వీరిపోతున్నారు. కొద్దిగా దయచేసి ప్రభుత్వం ఆదుకోవాలని, మన రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని. గురువారం మధ్యాహ్నం వరకు కురిసిన భారీ వర్షాలకు సిరికొండ మండలం అన్ని గ్రామాలు నీట మునిగాయి. చాలా చోట్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. రాకపోకలకు అంతరాయం కలిగింది. వీటిని అధికారులు పరిశీలించి నివేదికను సిద్ధం చేస్తున్నారు. సిరికొండ మండల వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు సిరికొండ మండలం మొత్తం అతలాకుతలమైంది. ఎక్కడ చూసినా వర్షపు నీరు దర్శనమిస్తుంది. చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. వరద నీరు రోడ్డుపై నుండి ప్రవహిస్తుంది. మండలంలో చాలా చోట్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. నీటి ప్రవాహానికి పంట నష్టం వాటిల్లింది. చాలా గ్రామాలు నీట మునిగాయి. పాకాల నుండి తూంపల్లి, కొండాపూర్, గడ్కోలు, రామడుగు, కొండూరు, పెద్దవాల్గోట్ మీదుగా కప్పలవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. గడ్కోల్ గ్రామంలో నీళ్లు వచ్చి ప్రజలు నానా అవస్థలు పడ్డారు. వరద ప్రవాహానికి గడ్కోల్ గ్రామంలో కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. కొండూరు గ్రామంలో వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో ఆ నీటి ప్రవాహం దాటికి కొండూరు బ్రిడ్జ్ సైతం తెగిపోయింది. కొండూరు గ్రామంలో చాలా ఇండ్లలో వర్షపు నీరు చేరింది. ఒర్రెవాగు సైతం ఉధృతంగా ప్రవహించడంతో అటు కొండూరు గ్రామ ప్రజలు ఎటు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. పెద్దవాల్గొట్లో సైతం చాలా ఇండ్లలో వర్షపు నీరు చేరి ప్రజలకు తీవ్ర ఇబ్బందిని కలిగించింది. మొత్తం మీద సిరికొండ మండలం 2 రోజులు కురిసిన వర్షానికి అతలాకుతలమైందని చెప్పవచ్చు. కరెంటు స్తంభాలు ఎక్కడికక్కడ విరిగిపోయాయి. కరెంటు తీగలు సైతం రోడ్లపై పడి రాకపోకలకు ఇబ్బంది అయింది. పెద్దవాల్గొడ్ గ్రామంలో పౌల్ట్రీ ఫారం కోళ్లతో సహా కొట్టుకుని పోయింది. పౌల్ట్రీ ఫారం యజమాని జుబేర్ మాట్లాడుతూ అనుకోకుండా కురిసిన భారీ వర్షాలకు పౌల్ట్రీ ఫారం మొత్తం కోళ్లతో సహా కొట్టుకుపోయిందని, తనకు వేరే ఏ దిక్కు లేకుండా అయిందని వాపోయారు. ప్రభుత్వం ఎలాగైనా తనను ఆదుకోవాలని వేడుకున్నారు.
మండల అధికారులు ఎంపీడీఓ మనోహర్ రెడ్డి, మండల రెవెన్యూ అధికారి రవీందర్ రావు, సిరికొండ ఎస్ఐ రామకృష్ణ, వ్యవసాయ అధికారి నర్సయ్య, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ అధికారులు, విద్యుత్ అధికారులు పరిస్థితులను సమీక్షించి నివేదికలు రెడీ చేసి ప్రభుత్వానికి సమర్పించామని తెలిపారు. వచ్చిన వరద వల్ల చాలా నష్టం జరిగింది. సుమారు 7 సంవత్సరాలుగా నేను కష్టపడి చేసుకున్న కోళ్ళ ఫారం మరియు దాంట్లో ఉన్న పక్షులు అనగా కోళ్ళు అన్నీ చనిపోయినాయి. కోళ్ళ ఫారం మొత్తం కూలిపోయింది. ఇప్పుడు నాకు ఏ ఆసరా లేదు. ప్రభుత్వమే ఏమైనా దయతలిచి సహకరిస్తే బాగుంటుందని మీడియా ద్వారా ఎమ్మెల్యే గారికి మరియు ముఖ్యమంత్రి గారికి మిగతా అధికారులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఫామ్ ఇంచుమించు 7 సంవత్సరాల నుంచి చేసిన చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు పట్టించుకోలేరు. కనీసం ఈ మీడియా మిత్రులు తెలుసుకొని ఇక్కడి వరకు వచ్చారు. వీరికి కూడా ధన్యవాదాలు. మరియు నాతో సహకరించిన మా ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు. మరియు గవర్నమెంట్కి మళ్ళీ ఒకసారి అప్పీల్ చేస్తున్నా, ఏదైనా దయతలిచి సహకరిస్తానని కోరుకుంటున్నాను. సుమారు ఒక 5,000 కోళ్ళు ఉండే, అవి అన్నీ చనిపోయినాయి. ఆస్తి నష్టం 20 లక్షల ఆస్తి నష్టం జరిగింది. 20 లక్షల పైన అవుతుంది ఇవాళ ఈ షెడ్ కట్టాలంటే. మొత్తం దీనిపైన డిపెండ్ ఉండే, అకస్మాత్తుగా వచ్చింది, దానికి ఏం చేయలేం. కాకపోతే మన ప్రభుత్వం ఏమైనా చేయగలదని కోరుకుంటున్నాను. ఇప్పుడు మాకు ఏ దిక్కు లేదు, ప్రభుత్వానికే కోరుకుంటున్నాను. కుటుంబం మొత్తం దీనిపైనే ఆధారపడి ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నందున నిన్న పొద్దున కలెక్టర్ గారు ఆర్డీఓ వాళ్ళచే ప్రతి డివిజన్కి ఎఫెక్టెడ్ ఉన్న మండలాలన్నిటికీ టీసీ తీసుకోవడం జరిగింది. ఆ టెలికాన్ఫరెన్స్లో కలెక్టర్ గారి ఆదేశానుసారము ఆర్డీఓ గారు ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ ఎక్కడ హ్యూమన్ లాస్ కాకుండా చూసుకొని కింద ఉన్న పంచాయత్ సెక్రటరీలను కానీ, గ్రామ పంచాయతీ కారోబార్లను కానీ, ఆ ఊరి వీడీసీలను కానీ, అలాగే వీఆర్ఏలు ఉన్నారు వాళ్ళతోని అందరికీ అలర్ట్ చేసి వాళ్ళ ఎక్కడైతే ప్రజలకు ఇల్లు కూలినాయో, ప్రజలకు నిత్యావసర వస్తువులు తడిసి వాళ్ళు బాధపడుతుందో వాళ్ళందరికీ క్యాంప్ ఏర్పాటు చేయమన్నారు. ఇల్లు కూలిన వారి లిస్టు, క్యాంపులు ఎంతమంది భోజనం చేస్తుందో ఆ లిస్టు, అలాగే నిత్యావసర సరుకులకు ఎక్కడైనా ఇబ్బంది కలిగి ఉంటే బియ్యం సప్లై చేయడానికి అది ఒక లిస్టు తయారు చేయమన్నారు. ఇవాళ పొద్దున మేము తహసీల్దార్ గారు, నేను స్థానిక నాయకులు కలిసి కొండూరు వెళ్ళి అక్కడి అక్కడి నాయకులతో కలిసి అక్కడి కార్యదర్శి, కారోబార్ అందరి ప్రతి ఒక్క భాగస్వామ్యంతో ఊరు మొత్తము పరిశీలించడం జరిగింది. కూలిన ఇండ్లను కానీ, అక్కడ జరుగుతున్న రిహాబిలిటేషన్ సెంటర్లో ముదిరాజ్ సంఘంలో పెట్టినారు. అక్కడ జనాలు చదువుకోకుంటే వేరే దగ్గర కూడా వాళ్ళకు ప్లేస్ ఇచ్చి ముదిరాజ్ సంఘంలో వంటలు చేస్తూ, బీడీసీ ఆధ్వర్యంలో వంటలు చేస్తూ వాళ్ళకు కూడా భోజనాలు అరేంజ్ చేస్తున్నారు వాళ్ళు. అక్కడంతా బాగానే ఉంది. కానీ చాలా దెబ్బతినిపోయింది కొండూరు అనే విలేజ్. ఒక హ్యూమన్ లాస్ ఒక్కటే కాలేదు, ఇది మార్నింగ్ టైంలో వచ్చిన వరద కాబట్టి మనకు హ్యూమన్ లాస్ కాలేదు. కానీ ఆస్తులు చాలా నష్టపోయింది ప్రజలు. అక్కడ చాలా బాధాకరమైన విషయం ఇది. అనుకోని విపత్తు కాబట్టి దీనికి ప్రజలందరూ సంయమనంతో ఉండాలని, ఎక్కడ భావోద్వేగ లోన్ కావద్దని చెప్పడం జరిగింది. ఇప్పుడు మేము కొండూరు నుంచి రామడుగు విలేజ్ వెళ్ళి అక్కడ కూడా 3 పేదవారు ఉంటే బియ్యము, నిత్యావసర సరుకులు పంపిణీ చేసినాము. బాగా రవి అన్న ఎర్రన్న గారి ఆధ్వర్యంలో. ఇప్పుడు గడుకోలుకు వచ్చినాము. గడుకోల్లో ఈ కప్పలవాగు పరిస్థితి చూసుకొని ఇక్కడ అసలు పొద్దు నుంచి పవర్ లేదు అని అంటే, వాటర్ కూడా ఇబ్బంది ఉన్నదంటే, ఆ పవర్ కొండాపూర్లో కూడా లేకుంటే అక్కడ మళ్ళీ పవర్ కనెక్షన్ చేయించి అక్కడ నుంచి ఒక 2-3 ట్రాక్టర్లు వాటర్ తెప్పించి ఇప్పుడు విలేజ్లో సప్లై చేసినాం గడుకోల్లో. సాలూరా మండల పరిధిలోని మంచిరా నది పరివాహక గ్రామాలకు కమ్యూనికేషన్ లేకుండా పోయింది. మంచిరా నది ఉగ్రరూపం దాల్చింది. పంటలు నీట మునిగాయి. సిపిఎం నాయకులు పంటలను పరిశీలించారు. పంట నష్టం అంచనా వేసి నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. శుక్రవారం సిపిఐఎం పార్టీ బోధన్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా
నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. వేలాది ఎకరాలు పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు. సిపిఎం పార్టీ బృందం సందర్శించి సమాచారాన్ని సేకరించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తుందని జిల్లా కార్యదర్శి రమేష్ బాబు తెలిపారు. మినార్పల్లి, సంగం, అందాపూర్, భవానీపేట్, సాలిరా, ఖాజాపూర్, మందర్న, హన్స్, తగ్గేడి, సిద్దాపూర్, బిగ్నేలి, కణగామ, కోపర్గా, హంగర్గా, పెద్దమావంది తదితర గ్రామాలు సందర్శించారు. సిపిఐఎం పార్టీ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వరద బాధితులకు తక్షణమే ఆదుకోవాలి. వీటిపైన జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సందర్శించి నష్టపరిహారాన్ని లెక్కించి నష్టపోయిన ప్రతి కుటుంబానికి ప్రతి ఎకరానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా కార్యదర్శి గంగాధరప్ప, సిపిఎం పార్టీ బోధన్ ఏరియా కమిటీ కార్యవర్గ సభ్యులు ఏషల గంగాధర్, ఏరియా కమిటీ సభ్యులు కుప్రియాల బాలయ్య, పార్టీ నాయకులు పత్రి ఎల్లయ్య, పేట పూశెట్టి, ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు తలారి సంజయ్, మంగేష్, దాసి గోపి, హనుమంతరావు, వంగలపూడి శ్రీనివాస్, ఏషల రాజు, ఎర్రం పెద్ద సాయిలు తదితరులు పాల్గొన్నారు. గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల మూలంగా ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈరోజు వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లి వేలాది ఎకరాల పంట తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్నది. నష్టపోయినటువంటి పంటలకి రైతులు వేలాది రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు అప్పుల పాలైనటువంటి చేతికొచ్చిన పంట ఈరోజు దగ్గరికి రాకుండా అందకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రైతులకు నష్టపరిహారాన్ని చెల్లించటం కోసం అధికార యంత్రాంగం వెంటనే యుద్ధ ప్రాతిపదికన పంటల నష్టాన్ని అంచనా వేయాలా, నష్టపరిహారాన్ని చెల్లించి రైతుల్ని ఆదుకోవాలా. అదేవిధంగా ఈరోజు 2 రోజుల నుంచి సాలూరా నుండి మందర్న, ఖాజాపూర్, ఊన్సా వెళ్ళేటువంటి ప్రధాన రహదారి పూర్తిగా నీళ్లతో నిండిపోవడంతో ఆ గ్రామాల నుంచి కమ్యూనికేషను పోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అక్కడి గ్రామాల యొక్క ప్రజలని ఆదుకోవటం కోసం, వారికి ఉపాధి అవకాశాలని కల్పించటం కోసం నష్టపరిహారాన్ని ఇవ్వాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రైతులు తీవ్రంగా నష్టపోయిన వేలాది ఎకరాల్లో పంట నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్నది. నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని, అట్లాగే కూలీలకి ఉపాధి లేకుండా పోతా ఉంది కాబట్టి వాళ్ళని ఆదుకోవాలని, ఇండ్లు కూలిపోయినటువంటి నిరుపేదలకి నష్టపరిహారం చెల్లించాలని, ఇందిరమ్మ ఇండ్లని మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే వీటి మీద దృష్టి పెట్టాలని, అట్లాగే ప్రజల్ని ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. అయితే నిరాశ్రయులైనటువంటి ప్రజలకి భోజన వసతిని, నిత్యావసర సరుకుల్ని అందించి ప్రజల్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత అధికార యంత్రాంగం మీద ఉంది. కాబట్టి అధికార యంత్రాంగం తక్షణం వాళ్ళ అవసరాలని తీర్చడం కోసం దృష్టి పెట్టాలని కోరుతా ఉన్నాం. ఎర్గట్ల మండలం తడపకల్ గ్రామంలో గోదావరి నది ఒడ్డున ఉన్న మందిరంలో పూజలు నిర్వహించడానికి భక్తులు పోటెత్తారు. నదిలో మొక్కులు తీర్చుకోవడానికి భక్తులను అనుమతించలేదు. దూరంగా ఉండి మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం కావడంతో తడపకల్ పుణ్యక్షేత్రానికి భక్తులు రావడంతో తహసీల్దార్ మల్లయ్య, ఎస్ఐ పడాల రాజేశ్వర్ గోదావరి నది తీరం వరకు భక్తులను అనుమతించలేదు. వరద ఉధృతి ఉండటంతో అధికారులు తీరం వెంట బందోబస్తు నిర్వహిస్తున్నారు. తీరంలో వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. భక్తులను పుణ్యక్షేత్రానికి రాకుండా రెవెన్యూ, పోలీస్, గ్రామ పంచాయతీ సిబ్బందిని ఉంచి కిలోమీటర్ దూరంలో నిలిపివేశారు. వెనుకకు తిరిగిపోలేక అక్కడ ఉన్న మార్కండేయ మందిరం వద్ద స్నానాలు ఆచరించి భక్తులు పుట్టు వెంట్రుకలు, తెప్పలు, మొక్కులు చెల్లించుకున్నారు. రోడ్డుకి ఇరువైపులా వంటలు చేసుకున్నారు. ఇక్కడ గడపకల్ గంగలోకి వచ్చాము మొక్కులు తీర్చుకోవడానికి. గంగ ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ లోనికి అధికారులు రానియడం వల్ల మేము ఇక్కడనే బయట ఒక 1 కిలోమీటర్ దూరంలోనే వంటలు చేసుకుంటున్నాము, మొక్కులు ఇక్కడనే చేసుకుంటున్నాము, తెప్పలు ఇక్కడనే ఏడ్చబెడుతున్నాము. భారీ వర్షాలతో అతలాకుతలమైన ప్రాంతాలను రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సందర్శించారు. మరో 2-3 రోజులు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దర్పల్లి మండల పరిధిలోని హొన్నాజీపేట్ గ్రామ శివారులోని ముత్యాల చెరువు తెగిపోవడంతో వాడి, నడిమితండా గ్రామాలు ముంపునకు గురయ్యాయి. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వాడి, నడిమితాండా గ్రామాల్లో పర్యటించారు.
వరద ప్రభావంతో నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఇళ్లలోకి నీరు చేరి తీవ్ర ఆవేదనలో ఉన్న కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంపు ప్రాంతాల ప్రజలను ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కష్టకాలంలో ఉన్న ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అండగా నిలవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు చెప్పడం తప్ప పనులు చేయడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికి వదిలి పబ్బం గడుపుకుంటుందని ఆయన ఆరోపించారు. ఇళ్లలోకి నీరు చేరి అనేక కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి మౌలిక వసతులను కల్పించి వెంటనే విద్యుత్ పునరుద్ధరణ చేపట్టాలని ఆయన కోరారు. వరద ప్రభావంతో నష్టపోయిన ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించి తక్షణ సహాయం అందజేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షులు మైపాల్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు పీస్ రాజగోపాల్ రెడ్డి, శంకర్ నాయక్, బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో కూడడం వల్ల చాలా ప్రాంతాలలో జలమయమైనవి, చాలా గ్రామాలలో కూడా ఇల్లు మునిగిపోయినాయి, గోడలు కూలిపోయినాయి, ప్రజలు నిరాశలు అయిపోయింది. ఇళ్ళలో నీళ్ళు చూచి వాళ్ళు తినే బియ్యం కానీ, పప్పులు కానీ, ఉప్పులు కానీ, వాళ్ళ బట్టలు కానీ పూర్తిగా చెడిపోయినాయి. ఇళ్ళ బురద వచ్చింది వాళ్ళకు. చాలామంది రైతుల యొక్క భూములు కూడా, పొలాలు కూడా మునిగిపోయి ఇసుక మేటు వేసింది. కొన్ని వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మరి ఈరోజు నేను మనవి చేస్తున్నాను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇలాంటి సమయంలో రాజకీయ విమర్శలు చూడకుండా ప్రజలందరూ మనవాళ్ళే కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు, వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు ఇమీడియట్గా తొందరగా చేపట్టి మరి వాళ్ళకు సహాయం అందించాలని నేను కోరుతున్నాను. వస్తువు చూసిన నేను అదుల్తండ గిరిజనుల యొక్క పొలాలు అయిపోయినాయి, ఇసుక మెట్లు పడ్డాయి. వాడి గ్రామంలో కూడా చాలామంది పొలాలు అయిపోయినాయి, ఇసుక మెట్లు పడ్డాయి. దానికి కారణం ఏంటంటే మెయిన్లీ ముత్యాల బాగు తెగిపోవడం వల్ల. పైన ముత్యాల బాగు చాలా పెద్ద చెరువు, అది ఆ చెరువు తెగిపోవడం వల్ల ఇవన్నీ బీభత్సం జరిగినాయి. కాబట్టి ఇవన్నీ బీభత్సంలో చాలామంది అన్ని రకాలుగా నష్టపోయింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి, నేను అనుకుంటున్నా ఎమ్మెల్యే కూడా వచ్చిపోయినట్టున్నారు, అధికారులు కూడా వస్తున్నారు, కరెంటు స్తంభాలు కూడా వేస్తున్నట్టున్నారు. ఏదేమైనా కానీ చాలామంది నిరాశలు అయిపోయి మరి గ్రామస్తులతో కలిసి కొద్దిగా వంటలు చేసి భోజనాలు చేస్తున్న వాళ్ళకి ప్రభుత్వం ఇమీడియట్గా స్పందించి ప్రతి ఇంటికి కనీసం ఒక ½ క్వింటాల్ బియ్యం ఇచ్చి, పప్పులు, ఉప్పులు, నూనె, ఇవన్నీ బట్టలు అవన్నీ ఇచ్చి ఇమీడియట్గా ఆదుకోవాలా. మా పార్టీ తరఫున కూడా మేము కొంత సహాయం చేస్తున్నాం. కేసీఆర్ గారి యొక్క చలవ వల్ల, మరి కేటీఆర్ యొక్క ఆజ్ఞ వల్ల మమ్మల్ని తిరగమని చెప్పారు కాబట్టి తిరుగుతున్నాను నేను. మరి ఈ బీభత్సం చూస్తూ ఉంటే చాలా ప్రళయం ఇది. గత 100 ఏళ్ళు ఎప్పుడు కూడా రాలేదంటున్నారు. 100 ఏళ్ళ క్రింద కూడా ఇంత పెద్ద జల ప్రళయం రాలేదు. కాబట్టి ఇది నేను కళాలు చూస్తున్నా, మరి వాళ్ళ బాధలు పెట్టున్నాను కాబట్టి మన బీఆర్ఎస్ పార్టీ తరఫున మన పార్టీ తరఫున సహాయం కూడా చేస్తున్నాం త్వరగా. మరి ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధితో అది బ్రిడ్జ్ కట్టాము, న్యాయంలో కట్టాము. మాడి బ్రిడ్జ్ కానీ, తర్వాత ఉన్నాజ్పేట్ బ్రిడ్జ్ కానీ, మన ఇది గల్కొల్ బ్రిడ్జ్ కానీ, తర్వాత వెంగల్పాడు బ్రిడ్జ్ కానీ, తర్వాత గౌరవం ఇంగాపూర్ బ్రిడ్జ్ కానీ, ఇవన్నీ కూడా న్యాయంలో సాయం చేస్తాం. టెండర్ కూడా అయినప్పుడే దాన్ని కూడా పక్కదారి పెట్టిస్తారు, తప్పమాట. అది ఆ తెచ్చుకొని కూడా అయిపోయింది. టెండర్ కూడా అయిపోయింది, అది స్టార్ట్ చేయలేదు తప్ప. ప్రభుత్వం స్టార్ట్ చేసినా కానీ అది కూడా తొందరగా పూర్తి చేయాలి. గల్కొల్ బ్రిడ్జ్ కూడా పూర్తి కాలేదు. బ్రిడ్జ్లు బట్టి కాదు, నేను చెక్ డ్యామ్ బ్రిడ్జ్ మంజూరు చేస్తున్నాను. కింద నీళ్ళు ఆగాల, కొంత దూరం పరిధిలో బ్రిడ్జ్ కూడా ఉండాలి. కేసీఆర్ ప్రభుత్వం మరి ఇప్పటి వాళ్ళు ఏ పని చేయకుండా 22 నెలల కాలంలో ఒక్క పని చేయకుండా పాత జీవులు పట్టుకొని పనులు చేసుకుంటూ ఏం చేసామని చెప్తున్నారు. తప్పది. ఇది ప్రస్తుతం రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు. కానీ ఇమీడియట్గా ప్రజల్ని ఆదుకొని ప్రజల మన్ననలు పొందాలి. బోధన్ మండలం పెగడపల్లి గ్రామంలో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. వరద ముంపు నేపథ్యంలో వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. అనంతరం కలెక్టర్ పెగడపల్లి గ్రామంలోని సహకార సంఘం ఎరువుల గోడౌన్ ను తనిఖీ చేశారు.
గిడ్డంగిలో నిల్వ ఉన్న ఎరువులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత ఖరీఫ్ తరహాలోనే వచ్చే యాసంగి సీజన్ కు సంబంధించి కూడా ఎరువుల కొరత తలెత్తకుండా రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు పంపిణీ జరిగేలా ఇప్పటి నుండే ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడా యూరియా, ఇతర ఎరువుల కొరత లేదని, రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచామని కలెక్టర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అక్టోబర్ లోపల మధ్యలో అక్టోబర్ 15 అట్లా రావచ్చు. మళ్ళీ అక్టోబర్ 15 నుండి నెక్స్ట్ రైతులు తీసుకెళ్ళడం మొదలు. ఓకే, ఈసారి టైంకి వచ్చింది. మీరు ఎవరైనా రైతులు అమౌంట్ తీసుకెళ్ళడం వరదలతో దెబ్బతిన్న పంటలను బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న పంటలకు పంట నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి ఆదేశాల మేరకు బాన్సువాడ నియోజకవర్గం టీఆర్ఎస్ నాయకులు కోటగిరి ఉమ్మడి మండల బీఆర్ఎస్ నాయకులతో కలిసి శుక్రవారం పొతంగల్ మండలం సుంకిని, కారేగాం, పొతంగల్లో పర్యటించి మంజిరా వరద ఉధృతిని పరిశీలించారు. సుంకినిలో మంజిరా వరద నీరు గ్రామంలోకి చేరుకోవడంతో వరద నీటిని పరిశీలించి గ్రామస్తులతో మాట్లాడారు. అనంతరం కారేగాం గ్రామంలో మంజిరా నీటిలో నీట మునిగిన వరి పంటలను పరిశీలించారు. అనంతరం పొతంగల్లో వంతెనపైకి వెళ్లి మంజిరా వరద ఉధృతిని, నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. అనంతరం పొతంగల్ మండల కేంద్రంలోని చెక్పోస్ట్ వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో బాన్సువాడ నియోజకవర్గం టీఆర్ఎస్ నాయకులు జుబైర్ అంజిరెడ్డి మాట్లాడుతూ పంట నష్టం జరిగిన గ్రామాలలో శుక్రవారం పర్యటించడం జరిగిందన్నారు. దెబ్బతిన్న పంటలను అధికారులు తక్షణమే పంట నష్టపరిహారాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు పంపాలన్నారు. పంట నష్టం జరిగిన ప్రతి రైతుకు పరిహారం అందేలా చూడాలని డిమాండ్ చేశారు. ముంపు గ్రామాల ప్రజలు, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి కామారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షులు అంజిరెడ్డి, టీఆర్ఎస్ మండల నాయకులు వల్లేపల్లి శ్రీనివాస్, కిషన్, తెల్ల రవికుమార్, నవీన్, డాక్టర్ హకీం, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, కప్ప సంతోష్, నజీర్, అరవింద్, మామిడి నవీన్, యోగేష్, జలాల్, పొతంగల్, కోటగిరి మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఇక్కడంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా పొతంగల్ మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా చాలా పంట నష్టం జరిగింది. మరి దాంట్లో భాగంగానే ఈరోజు సింకిరి గ్రామం కానీ, కారేగాం అంగర్గా కానీ, పొతంగల్ కానీ, కొచ్చర్ల కానీ ఇవన్నీ గ్రామాల్లో సుమారు 1800 నుంచి 2000 ఎకరాల పంట నష్టం జరిగింది. అవన్నీ కూడా పంటలన్నీ కూడా మాంజీరా ప్రవాహిక ప్రాంతంలో ఉన్నటువంటి అన్నీ కూడా మునిగిపోయినాయి. మరి రైతులు చాలా నష్టపోయారు. ప్రభుత్వం దీనికి వెంటనే స్పందించి వారికి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి. మరి రైతులని ఆదుకునే ముందుకు రావాలని చెప్పేసి మేమంతా బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అనుకోకుండా జరిగినటువంటి ఈ సంఘటన, ఎందుకంటే ఈ ప్రకృతిని ఎవరిని మరి ఈ ప్రకృతి వల్ల అది చాలా నష్టం జరిగింది. దీనికి గాను మరి అందరూ కూడా ఇక ముందు కూడా ఇంకా వర్షాలను చెప్తా ఉన్నారు. మరి రైతులు కానీ అప్రమత్తంగా ఉండి ఎక్కడికక్కడ మరి ప్రాణ నష్టం జరగకుండా, మరి ఆస్తి నష్టం జరగకుండా ఎవరికి వారు మరి ప్రత్యామ్నాయంగా ముందస్తుగా ఉండాలని చెప్పేసి వారు కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఏదైతే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఈరోజు మరి రైతులకు మేలు చేస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వం మరి ఎక్కడ కూడా రైతులను ఆదుకోకుండా మరి ఇబ్బంది పెడుతున్నది. ఈరోజు ఇంత పరిస్థితి ఉంటే కూడా మరి ఎవరి పట్టించుకునే నాయకులు లేడు. మరి దానికి కూడా మేము అధికారులకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. వెంటనే పంట నష్టం జరిగినటువంటి గ్రామాల్లో వెళ్ళి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించాలి. ఎందుకంటే ప్రభుత్వ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరద ప్రభావిత ప్రాంతాలలో కలెక్టర్ పర్యటన, సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులకు సూచన.
కాళేశ్వరం అవినీతిలో దోషులు హరీష్, కేసీఆర్. మామ అల్లుళ్లు అవినీతికి పాల్పడ్డారని ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఫైర్. గోదావరి నది పరివాహక ప్రాంతాలకు నిలిచిపోయిన రాకపోకలు. కోళ్ల ఫారంలోకి వరద నీరు చేరి జల సమాధి అయిన వేల కోళ్లు. విపత్కర సమయంలో అధికారుల సమయస్ఫూర్తి పట్ల హర్షం. నష్టపరిహారాన్ని అంచనా వేసి ఆదుకుంటామని ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క స్పష్టం. జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. పట్టణంలోని కాలనీలను పరిశీలించిన కామారెడ్డి కలెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.